56వ కీర్తన 8వ వచనం చదువుకుందామండి. నా సంచలనంలో నువ్వు లెక్కించి ఉన్నావు, ఆ కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో పడును కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని భక్తుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి నీవు కార్చిన కన్నీరు వ్యర్థమవునంట. నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు, అది ఆయన బుడ్డిలో దాచి ఉంచుతూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కార్చిన ప్రతి ఒక్క కన్నీరు బొట్టు కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు, ఆయన బుడ్డిలో దాస్తూ ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అవి కవెలలో ఉంచబడేది కదా. అంటే కింద ఫుట్నోట్లో రాస్తూ ఉంది పుస్తకము అని ఉంటుంది. నీ కన్నీరైతే నువ్వు కారుస్తూ ఉన్నావో ప్రతిదీ కూడా ఆయన బుడ్డలో ఉంచుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పుస్తకంలో రాస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంతటి గొప్ప దేవుని మనం ఆనుకుని ఉన్నాము, ఆశ్రయించి ఉన్నాము. కనుకనే దేవుని సన్నిధికి వచ్చిన మనము ఉత్త చేతులతో వచ్చి వెళ్ళటం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు దీవెన పొందుకుని తీసుకుని వెళ్ళాలి.